వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ, ఒకటే సస్పెన్స్. అందరి కళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ వైపు బలంగా తిరిగాయి. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక G7 సదస్సు ప్రపంచ అగ్రనేతల మధ్య నడవబోయే ఒక మైండ్ గేమ్ కు వేదిక కాబోతుంది. ఈ సదస్సులో అందరినీ ఆకర్షిస్తున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? గత కొంతకాలంగా భారత్ అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధానికి ఫ్రాన్స్ వేదికగా ఎండ్ కార్డ్ పడబోతుందా? అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైండ్ లో రన్ అవుతున్న వ్యూహం ఏంటి? దానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వబోయే కౌంటర్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఫ్రాన్స్ వైపు తిరిగింది. జూన్ 15 నుండి ప్రారంభం కానున్న G7 సదస్సు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే ఈ వేదికపై ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి తలబడబోతున్నారు. వారే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కంచికి వెళ్లినా కర్మ తప్పనట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ చర్చ జరిగినా ఈ ఇద్దరి చుట్టూనే కథ తిరుగుతోంది. గత కొంతకాలంగా భారత్ అమెరికా మధ్య నడుస్తున్న కోల్డ్ వార్కి ఈ భేటీతో ఎండ్ కార్డు పడుతుందా లేదా అన్నది మిస్టరీగా మారింది. ఈ అగ్రనేతల కలయిక వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫ్రాన్స్ పర్యటనపై ఎవరూ ఊహించని రేంజ్లో హైప్ క్రియేట్ చేశారు. వైట్ హౌస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా UFC వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైట్స్ ను ముగించుకొని ఆయన ఫ్రాన్స్ బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్రూత్ సోషల్ అకౌంట్ ద్వారా లీక్ చేసి సంచలనం సృష్టించారు. 6 నెలలు సాము చేసి ఒక్కరోజు మొగ్గ వేసినట్లు వైట్ హౌస్ లో భారీ ఈవెంట్ ముగిసిన వెంటనే ఆయన నేరుగా G7 సదస్సుకు ల్యాండ్ కాబోతున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ట్రంప్ తీసుకుపోయే నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచానికి అత్యంత కీలకంగా మారాయి. ఈ పర్యటనతో అంతర్జాతీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. ఫ్రాన్స్లోని ఏవియాన్ లే బైన్స్ నగరం ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమివ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ కీలక సమయాన భారత్ను ప్రత్యేక భాగస్వామ్య దేశంగా ఫ్రాన్స్ ఆహ్వానించడం విశేషం. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కానీ భారత్ అంతర్జాతీయ ప్రాముఖ్యతను గుర్తించి ఫ్రాన్స్ స్వయంగా ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలానంతరం ప్రధాని మోదీ భాగస్వామ్యాన్ని ఫ్రాన్స్ అధికారికంగా స్వాగతించింది. అయితే ఈ సెన్సేషనల్ పర్యటనపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వ్యూహాత్మక మౌనం వెనుక భారత తదుపరి అడుగు ఏంటనే సస్పెన్స్ మరింత పెరుగుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వేదికగా మోదీ, ట్రంప్ చివరిసారిగా కలిసి నడిచారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న బంధంలో ఒక్కసారిగా ఊహించని బ్రేకులు పడ్డాయి. ట్రంప్ విధించిన కఠినమైన టారిఫ్లు, పెండింగ్లో పడిన ట్రేడ్ డీల్ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. వీటికి తోడు రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడం వాషింగ్టన్కు అస్సలు మింగుడు పడలేదు. కలహాల కన్నా కపటపు స్నేహం ప్రమాదమన్న చందంగా పైకి ఫోన్లలో టచ్లో ఉన్న లోపల మాత్రం ఇరు దేశాల మధ్య వాణిజ్య స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ వేదికగా జరగబోయే ఈ మైండ్ గేమ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న $1 బిలియన్ వాణిజ్య ఒప్పందాలకు ఈ భేటీతో మోక్షం లభిస్తుందా అన్నదే అసలు పాయింట్. ట్రంప్ విధించిన టారిఫ్లను కోర్టులు కొట్టేయడంతో ఆయన ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వేట మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే తరుణంలో మోదీ, ట్రంప్ మధ్య జరగబోయే ముఖాముఖి చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరు దేశాల పరస్పర అవగాహనను పెంచడానికి, సంబంధాలను మళ్లీ ట్రాక్లోకి తెచ్చేందుకు ఈ సదస్సు ఒక అద్భుతమైన ఛాన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు గ్లోబల్ లీడర్స్ చేతులు కలిపితే ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త శకం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ, ట్రంప్ భేటీ అంటేనే అంతర్జాతీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయి. పైకి ఫోన్లలో మాట్లాడుకుంటున్నా లోపల మాత్రం ట్రేడ్ డీల్స్, టారిఫ్ల విషయంలో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మరి ఈ సదస్సుతో ఆ స్తబ్దత వీడి ఇరు దేశాల బంధం మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందా, లేదా ట్రంప్ కొత్త మెలికలు పెడతారా? ట్రంప్ టారిఫ్లపై కోర్టులు బ్రేకులు వేసిన తరుణంలో మోదీతో ఆయన జరపబోయే చర్చలు ప్రపంచ వాణిజ్యాన్నే శాసించబోతున్నాయి. మరి ఈ గ్లోబల్ సస్పెన్స్ థ్రిల్లర్కు క్లైమాక్స్ ఏంటనేది తెలియాలంటే జూన్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.